మార్కండేయుడు ఘోరమైనటువంటి తపస్సు చేసిన తర్వాత తను నరనారాయణ్ణి దర్శనం చేసుకునేటువంటి విషయాన్ని మనము చూసాం. మార్కండేయుడు చేసినటువంటి ఘోరమైనటువంటి తపస్సుని భగ్నం చేయడం కోసం ఇంద్రుడు కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేయడం అనేటువంటిది జరిగింది. అయినా సరే మార్కండేయుడు మాత్రం తన తపస్సు నుంచి విముక్తుడు అవ్వలేదు. అలానే మన్మధుడు, అప్సరసలు, గంధర్వులు, ఇతర లోభమోహాలు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి. మార్కండేయుణ్ణి ఇంకా తపస్సు భగ్నం చేయాలి అనేటువంటి చేసేటువంటి ప్రయత్నం మనకే ప్రమాదాన్ని కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వీళ్ళందరూ కూడా ఆ తపస్సుని డిస్టర్బ్ చేయడం మానేసి తిరిగి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. సో అలా కొంతకాలం తపస్సు చేయడం వల్ల మార్కండేయుడికి భగవంతుడు నరనారాయణ రూపంలో దర్శనం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దర్శనమిచ్చినటువంటి నరనారాయణులు ఎలా ఉన్నారు అనేటువంటిది మనకి వర్ణన ఇవ్వడం అనేటువంటిది జరిగింది. శ్వేతవర్ణంలో ఒకతను, తర్వాత కృష్ణవర్ణంలో ఒకరు, ఇద్దరు కూడా ఉన్నారు. ఇద్దరు కూడా చతుర్భుజులై ఉన్నారు. ఒక చేతిలో కమండలాన్ని పట్టుకుని ఉన్నారు, ఇంకొక చేతిలో వెదురు కర్రను పట్టుకుని ఉన్నారు. సో వాళ్ళ వాళ్ళ శరీర ఆకృతి అన్నీ కూడా చెప్పడం అనేటువంటి జరిగింది. సో ఎలా ఉన్నారు అని అంటే ఒక్కసారిగా మార్కండేయుడు నరనారాయణని చూసిన వెంటనే తన్మయత్వానికి గురి అవడం అనేటువంటిది జరిగింది. తనకి రోమాంచం అవడం, తన కళ్ళమ్మటి నుంచి అశ్రుధారలు రావడం అనేటువంటిది జరిగింది. కానీ తనకు వచ్చినటువంటి ఈ తన్మయత్వం కారణంగా నరనారాయణ ఋషులని సరిగా దర్శనం కూడా చేసుకోలేనంతగా తన్మయత్వాన్ని పొందాడు. ఒక విశుద్ధ భక్తుడు తనకు వచ్చినటువంటి తన్మయత్వాన్ని, తనకు వచ్చినటువంటి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునైనా సరే భగవత్ సేవని కంటిన్యూ చేస్తారు. అలానే మార్కండేయుడు కూడా తమాయించుకొని తను నరనారాయణను చూసి నరనారాయణను ఉద్దేశించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో నరనారాయణుల గురించి తను చేస్తున్న ప్రార్థన చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన. విశుద్ధ భక్తులు భగవంతుని చూడగానే మొదటగా సాష్టాంగ దండవత్ ప్రణామం చేసేస్తారు. అలానే నరనారాయణుడు కూడా దండవత్ ప్రణామం చేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత తను చేస్తున్నటువంటి ప్రార్థనలో భగవంతుడిని ఉద్దేశించి ఏమంటున్నారు అనంటే, జీవుడికి ఈ భౌతిక విశ్వంలో ఒక శరీరము అనేటువంటిది నీ వల్లనే లభిస్తుంది, నీవే ప్రాణాన్ని ఇస్తున్నావు మాకు అని చెప్తున్నారు. అంటే నీవు ఇచ్చినటువంటి ఈ జన్మను తీసుకొని మేము మనసు ద్వారా, ఇంద్రియాల ద్వారా, వాక్కు ద్వారా భౌతికంగా పతనం చెందుతున్నాము, మాయలో పడిపోతున్నాము, కర్మబంధనాలకి కారణమవుతున్నాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే భగవంతుడు మనకి ఈ భౌతికమైనటువంటి జీవితాన్ని శుద్ధి చేసుకోవడానికి ఇచ్చి తిరిగి తన దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఇస్తే మనం ఏం చేస్తున్నాము? మనసుతో, వాక్కుతో, కర్మలతో మనము భౌతికంగా ఉండిపోతున్నాం. ఇది మనల్ని ఈ భౌతిక విశ్వంలోనే బంధించడానికి కారకమవుతుంది. ఈ విషయం సామాన్యమైనటువంటి బద్ధజీవుడి విషయంలోనే కాదు, బ్రహ్మ, శివుడు లాంటి మహనీయులని విషయంలో కూడా సత్యమై ఉన్నది. మరి అలాంటి బ్రహ్మ, శివుడు లాంటి విషయాల్లో కూడా సత్యమై ఉన్నట్లయితే మరి నా విషయంలో నేనేమీ అతీతుడిని కాదు, నా విషయంలో కూడా అది సత్యమే అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే భగవంతుడిని దర్శనం చేసుకున్నప్పుడు మనం చేసేటువంటి ప్రార్థనలో మనము ఇంత గొప్పవాళ్ళము, అంత గొప్పవాళ్ళము అని కాదు మనం పరిచయం చేసుకోవాల్సింది భగవంతుడికి. మన యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని గుర్తు తెచ్చుకోవడం కాదు మనం భగవంతుడిని దర్శనం చేసుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు చేయాల్సినటువంటి పని. మన యొక్క దయనీయమైనటువంటి ఒక స్థితి గురించి మనం ఒక్కసారి తలుచుకోవాలి. ఎంత గొప్పవాడికైనా సరే భగవంతుడి యొక్క సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు ఇంత ఐశ్వర్యం ఉంది, నాకు ఇన్ని బిజినెస్లు ఉన్నాయి, నాకు ఇంత పేరుంది, ప్రతిష్ఠ ఉంది, ఇది కాదు గుర్తు తెచ్చుకోవాల్సింది. ఏ విధంగా నేను ఉన్నతమైనటువంటి విషయాలను పక్కన పెట్టి అధమమైనటువంటి మన యొక్క స్థితి గురించి మనం గుర్తు తెచ్చుకోవాలి.
మార్కండేయుడు కూడా అదే తెచ్చుకుంటున్నాడు. నిజానికి చూడాలంటే మార్కండేయుడి యొక్క స్థితి చాలా ఉన్నతమైనటువంటి స్థితి. అనేక మంది ప్రయత్నాలు చేసి కూడా తన యొక్క ఆధ్యాత్మిక సాధన నుంచి విరమింప చేయలేకపోయారు, ఓడిపోయారు. మార్కండేయుడు గెలిచాడు. అంటే ఆధ్యాత్మికంగా ఎంతో పురోగతి చెంది ఉన్నటువంటి వ్యక్తి. ఆయన్నేమి భౌతికమైనటువంటి ఆకర్షణలేమి ఆయన్ని పతనమయ్యేలా చేయలేవు. అయినా సరే నా పతనావస్థ ఇది అని మార్కండేయ ఋషి నరనారాయణులకి వివరిస్తున్నారు. అంటే ఎంత గొప్ప భక్తులైనా సరే ఏదో ఒక సందర్భంలో మాయకి ప్రభావితులు అవుతాడు. కాబట్టి నేను చాలా గొప్పవాణ్ణి, మాయ నన్నేం చేయలేదు అనేటువంటి భావంలో మనము ఉండకూడదు అని మార్కండేయ ఋషిని చూసి మనము తెలుసుకోవాలి. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులైనా ఎవరు రక్షించగలరు? ఎవరు మనల్ని ఆ పతనావస్థ స్థితి నుంచి కాపాడగలరు అనంటే కేవలం భగవంతుడు మాత్రమే కాపాడగలరు. ఎవరైతే ఆ భగవంతుడికి అర్చన చేస్తారో, భక్తియుత సేవలు చేస్తారో అలాంటి వాళ్ళకి భగవంతుడు ఆత్మబంధువుగా నిలుస్తారు. ఆత్మబంధువుగా ఉండడం అంటే ఆ వ్యక్తిని భౌతికంగా పతనం చెందకుండా కాపాడగలరు. భగవంతుని ఆశ్రయించి ఉన్నటువంటి వ్యక్తిని మాయ ఏ విధంగానూ ప్రభావితం చేయలేదు అనేటువంటి విషయాన్ని మార్కండేయుడు ముఖ్యంగా మొదటి ప్రార్థనలో తెలియజేశాడు. సో మనం తెలుసుకోవాల్సినటువంటివి మూడు విషయాలు. మొదటిగా ఆయన చేసినటువంటి ప్రార్థనలో ఒకటి, మనల్ని ఈ భౌతిక విషయంలో పంపించింది భగవంతుడే. రెండు, భౌతిక విషయంలోకి వచ్చినటువంటి మనం ఏ విధంగా బద్ధజీవులుగా మారుతున్నాము, మన యొక్క మనసు, ఇంద్రియాలు, వాక్కులతో మనం ఏ విధంగా బద్ధజీవులుగా మారిపోతున్నాము అనేటువంటిది రెండవ విషయం. మూడవ విషయం, ఇది ఏదో కొంతమంది మాత్రమే ఇలా బద్ధజీవులుగా మారిపోతున్నారు కాదు, ప్రతి ఒక్కళ్ళకి మాయ యొక్క ప్రభావం అనేటువంటిది ఉంది. చివరికి బ్రహ్మ శివుడికి కూడా ఉంది. అందుకని మార్కండేయుడు తన యొక్క స్థితిని బ్రహ్మ కంటే, శివుడి కంటే ఉత్తమమైనటువంటి వాడిగా భావించకుండా వాళ్ళకే ఇలాంటి ప్రభావంలో ఉంటే నేను కూడా అలానే ఉన్నాను, నా పరిస్థితి కూడా అదే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇక నాలుగవ విషయం, ఈయన చేస్తున్నటువంటి మొదటి ప్రార్థనలో, ఒకవేళ ఇలాంటి పతనావస్థ నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవాలి అంటే నీకు శరణాగతులు అవ్వాలి, నీకు అర్చన చేయాలి, నీకు భక్తియుత సేవ చేయాలి. ఇదే మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క మార్గము అనేటువంటి విషయాన్ని మొదటి ప్రార్థనలో ఆయన తెలియజేశారు. ఇక ఆయన రెండవ శ్లోకంలో, రెండవ ప్రార్థనలో ఆయన తెలియజేస్తున్నటువంటి విషయం ఇంకొకటి, మనకున్నటువంటి దుఃఖాల నుంచి నివృత్తి, మృత్యు భయము, మృత్యు జయము అనేటువంటి చరమలాభమును ముల్లోకములకు వసుగుట కొరకే ఈ నీ రెండు రూపములు ప్రకటమైనవి. నర నారాయణ రూపములు ఎందుకు ప్రకటమయ్యాయి అని చెప్తున్నారు. ఓకే, నరనారాయణ రూపం ఎందుకు ప్రకటమయ్యాయి అంటే దుఃఖ నివృత్తి, మృత్యు జయము. దుఃఖ నివృత్తి అంటే మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి దుఃఖాల నుంచి బయటపడడం. రెండవది మృత్యు జయము, మృత్యువునే జయించగలగడం. అంటే మృత్యు మనల్ని ఏమీ చేయలేదు, అంటే జన్మ మృత్యువు లేనటువంటి స్థితి. అంటే మనకి బేసికల్గా భౌతిక అస్తిత్వం నుంచి బయటపడి ఆధ్యాత్మికంగా భగవంతుడి సేవలో, భగవంతుడితో మనకున్నటువంటి సంబంధంలో, ఒక మనకున్నటువంటి నిజమైనటువంటి అస్తిత్వంలో మనం నెలకొని ఉండేటువంటి స్థితి, దీన్నే ముక్తి అంటారు. ముక్త స్థితిలో ఉంచగలదు. అందుకు నరనారాయణ రూపం ఏదైతే ఉందో అదే దానికి ప్రతీక అనేటువంటి విషయం చెప్పారు. అలాంటి భగవంతుడు ఈ విశ్వాన్ని ఎందుకు సృజిస్తున్నారు అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. మనకున్నటువంటి కోరికల కారణంగా భగవంతుడు ఈ విశ్వాన్ని సృష్టిస్తున్నారు. మనం ఈ కోరికల నుంచి మనల్ని మనం శుద్ధి చేసుకుని తిరిగి మనం మన యొక్క ధామానికి, అంటే భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి ఏర్పాటే ఈ భౌతిక విశ్వం. అలాంటి భౌతిక విశ్వాన్ని భగవంతుడు సృజించడమే కాకుండా అనేక మంది విస్తారాలుగా, అవతారాలుగా, దేవతలుగా భగవంతుడు అవతరించి ఈ విశ్వపాలన కూడా చేస్తూ ఉన్నారు. ఈ విశ్వపాలన చేయడం కోసం కూడా భగవంతుడే అవతరిస్తున్నారు. ఎలా?
ఎలా అంటే గొప్ప గొప్ప రాజుల రూపంలో, లేదు అని అంటే దేవీ దేవతల రూపంలో, ఇతర అవతారాల రూపంలో విశ్వపాలన చేస్తూ ఉన్నారు భగవంతుడు. ఓకే. ఏ విధంగా అయితే ఒక సాలిపురుగు తన నోటి ద్వారానే తన గూడుని తయారు చేసి తన అవసరం ఉన్నంత కాలం ఉంచుకొని, ఎప్పుడైతే తనకి దాని యొక్క అవసరం లేదో అది తనలోకే ఎరిగి తిరిగి ఎలా తీసుకుంటుందో, ఆ విధంగా భగవంతుడు కూడా ఈ విశ్వాన్ని సృజించి విశ్వాన్ని పాలించి తిరిగి ఈ విశ్వాన్ని తనలోనే లయం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని రెండవ ప్రార్థనలో తెలియజేశారు. ఇంకా మార్కండేయ ఋషి నరనారాయణను ఉద్దేశించి ఏం ప్రార్థన చేస్తున్నారు అనేటువంటిది ఈరోజు చూద్దాం. 3వ శ్లోకం నుంచి. ప్రమీలా మాతాజీ. తస్యావితు స్థిరచరేషి తురంఘ్రిమూలం. మంజులత మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారా? చదవండి. హరే కృష్ణ ప్రభు. మంజులత మాత. తస్యావితు స్థిరచరేషు తు రంఘ్రిమూలం యత్సం న కర్మ గుణకాల రజస్పృశంతి. యచ్చం న కర్మ గుణకాల రజస్పృశంతి. హరే కృష్ణ. ఒక్క నిమిషం మాత. యద్వై స్తువంతి వినమంతి యజంత్యభీక్ష్ణం. యద్వై స్తువంతి నినమంతి యజంత్యభీక్ష్ణం. ధ్యాయంతి వేద హృదయా మునయ మునయస్తదాప్యై. ధ్యాయంతి వేద హృదయా మునయస్తదాప్యై. సకల చరాచర జీవులకు నీవే రక్షకుడవు, పరమ నియామకుడవు కనుక నీ పాద పద్మములను ఆశ్రయించిన వాడెవడైనను లౌకిక కర్మలు గుణములు లేదా కాలమడేటి కల్మషముచే అంటబడడు. వేదసారమును అర్థము చేసుకొనిన ఋషులు నిన్ను స్తుతింతురు. నీ సాహచర్యమును పొందుటకై వారు నీకు పదే పదే మురుక్కుచు నిన్ను నిరంతరము అర్చించి ధ్యానించుచుందురు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో వేదాల యొక్క సారాన్ని తెలుసుకున్నటువంటి ఋషులు చేసేటువంటి పని, అంటే పూర్తి జ్ఞానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేసేటువంటి పని ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. సకల చరాచర జీవులకు నీవే చరమ రక్షకుడివి. మనం అందరికీ శ్రేయోభిలాషి ఎవరు అని అంటే మన ఎవరికి కూడా భగవంతుడు గుర్తురాడు. మన శ్రేయోభిలాషి ఎవరు అని అంటే మన కుటుంబ సభ్యులు, సోదరులు, మిత్రులు, బంధువులు, తల్లిదండ్రులు, వీళ్ళే గుర్తొస్తారు మనకి. అవునా కదా? మన శ్రేయోభిలాషి ఎవరు అని అంటే. కానీ నిజానికి మన అందరి యొక్క శ్రేయోభిలాషి ఎవరు? స్వయంగా భగవానుడే. పరమాత్మ రూపంలో తాను మనతో ఉండి మన యొక్క శ్రేయస్సు కోరుకుంటున్నారు. అవునా కదా? మనతో పాటు మన లౌకికమైనటువంటి బంధాలను కలిగి ఉన్నటువంటి ఎవరైనా వస్తారో రారో కానీ మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఏ శరీరంలోకి వెళ్తే ఆ శరీరానికి, ఎన్ని జన్మలు తీసుకుంటే అన్నిసార్లు స్వయంగా భగవానుడు మన వెంటనే ఉన్నారు. అవునా కదా? అంతకు మించినటువంటి శ్రేయోభిలాషి ఎవరైనా ఉంటారా? అది భగవంతుడు. ఇక చూడండి, ద్రౌపది విషయంలో కూడా చూడండి. తన వాళ్ళు చాలా మంది ఉన్నారు తనని రక్షించగలిగిన వాళ్ళు. ఎవరైనా రక్షించగలిగారా ద్రౌపదిని? ఎవరు రక్షించలేకపోయారు. కేవలం భగవానుడు మాత్రమే రక్షించాడు. తనను తాను రక్షించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ తనకు రక్షణ దొరకల. తనకి రక్షణ ఎప్పుడు దొరికింది? ఎప్పుడైతే తాను భగవంతుడిని పిలిచిందో అప్పుడు రక్షణ దొరికింది. అంటే నిజమైన శ్రేయోభిలాషి అంటే ఎవరు? మనకి ఎలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితులు ఉన్నా నిజంగా మనం కనుక భగవంతుడిని ఆశ్రయించి ఉన్నట్లయితే స్వయంగా భగవానుడే మనల్ని రక్షిస్తాడు. కేవలం మనుషులనే కాదు, చరాచర జీవులన్నిటికీ కూడా భగవంతుడే రక్షకుడు. ఏ విధంగా అయితే మనం మన పిల్లలకి రక్షకులుగా ఉంటామో, పిల్లలకి రక్షకులుగా ఉండి మనం ఏం చేస్తామని, వాళ్ళు చదువుకోవడానికి వెళ్తామంటే హాస్టల్ చూస్తాం, రూమ్ చూస్తాం, చుట్టాలను చూస్తాం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చూస్తాం, వాళ్ళందరికీ పరిచయాలు చేస్తాం, జాగ్రత్తగా వాళ్ళని అక్కడ దించి వస్తాము. వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఏమేమి అవసరమా అని కలుపుకోవడం కోసం ప్రతిరోజు ఫోన్లు చేస్తాం, వాళ్ళకి కావాల్సినవి అన్నీ పంపిస్తాం, అప్పుడప్పుడు పోయి మళ్ళీ చూసి వస్తాం మనం. అవునా కదా? సెలవులు వస్తే వెళ్ళి తీసుకొని వస్తాం.
ఎన్ని చేస్తామండి మనం? ఉం? ఇది రక్షకులుగా ఉండడము అని అంటే. మరి అలానే భగవంతుడు కూడా మనకి రక్షకుడు, చరాచర జీవులకి రక్షకుడు. అంటే మనల్ని అందరినీ హాస్టల్లో ఉంచారు ఇక్కడ. చరాచర జీవులందరినీ ఇక్కడ హాస్టల్లో ఉంచారు భగవంతుడు. ఎందుకు? మనం అందరం ఏదో ఉద్ధరిద్దామని వచ్చేసాం ఇక్కడికి. సరే, నా కొడుకు, నా పిల్ల, నా కూతురు అందరూ ఉద్ధరిస్తారంట అని చెప్పేసి హాస్టల్లో పెట్టేశారు. హాస్టల్లో పెట్టిన వాళ్ళు వదిలేస్తున్నారా? మనకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్రకృతి ద్వారా భగవంతుడు. ఈ ప్రకృతి అనేటువంటి ఒక ఇల్లుని చూసి మనల్ని అందులో ఉంచి, ఆ ప్రకృతి ద్వారా మనకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి, అంతేకాదు మనం దారి తప్పితే దారి తప్పకుండా ఉండడం కోసం మనకి ఇవ్వాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తూ, మనం భగవంతుడు చెప్పే మాటలు మనకి వినపడట్లేదు కదా అని చెప్పేసి స్వయంగా భగవంతుడు తన ప్రతినిధి అయినటువంటి గురువుని మరీ పంపించి మన దగ్గరికి, నేను చెప్తే వాడికి వినపట్టలేదు, నువ్వు వెళ్ళు, నువ్వు చెప్పు. ఏది ఎక్కడో మనం ఇక్కడ బెంగళూరులో ఉంటాం, మన పిల్లలు ఎక్కడో హైదరాబాద్లో ఉంటారు. ఏం చేస్తాం? చెప్తే వినపడుతుందా? అప్పుడు ఏం చేస్తాం? హైదరాబాద్లోనే ఎవరినైనా కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసి, అయ్యా మా అబ్బాయి దగ్గరికి వెళ్ళు, మా అబ్బాయికి ఇది మంచి ఇది చెడు అని చెప్పు, అప్పుడప్పుడు చూసి వస్తుండు అని మనం అక్కడ వాళ్ళని పంపిస్తాం. అవునా కదా? అలానే భగవంతుడు చెప్పే మాటలు వినే పరిస్థితుల్లో మనం లేము. భగవంతుడిని వదిలేసి వచ్చేసాం కదా, మర్చిపోయాం. అందుకని భగవంతుడు ఏం చేస్తున్నాడు? అక్కడి నుంచి కేకలు వేస్తున్నాం, పరమాత్మ రూపంలో ఉండి కేకలు వేస్తున్నాం. మనం వినపడకపోతే అప్పుడు మనకి ఎదురుగా గురువు ద్వారా మనకి సందేశాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ విధంగా మనకి భగవంతుడు పరమ రక్షకుడుగా ఉన్నారు. పరమ నియామకుడు కనుక నీ పాదపద్మమును ఆశ్రయించిన వాడు ఎవడైనను లౌకిక కర్మలు, గుణములు లేదా కాలము అనేటువంటి కల్మషములచే అంటబడడు. ఎవరైతే అలాంటి రక్షకుడు అయినటువంటి నిన్ను చరమ ఆశ్రయంగా భావించి ఆశ్రయించి ఉన్నట్లయితే అలాంటి వ్యక్తి లౌకిక కర్మలు, గుణము లేదా కాలము అనేటువంటి కల్మషాలచే అంటబడడు. ఒక తామర పుష్పంలాగా బురద నీటిలోనే ఉండి బురద నీరు అంటకుండగా ఎలా ఉంటుందో అలా ఈ భౌతిక విశ్వంలో ఉండి భౌతికమైనటువంటి కర్మలు చేస్తున్నటువంటి వ్యక్తికి ఆ కర్మల యొక్క ఆ, కల్మషాలు అంటకుండగా, అంటే భక్తియుత సేవలా ఎలా చేస్తారో అలా ఎప్పుడు చేస్తారు? ఎప్పుడైతే మనం ఆ భగవంతుని ఆశ్రయించి ఉంటామో అప్పుడు. మరి మనందరం భౌతిక లోకంలోనే ఉన్నాము, మనందరికీ కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాలను పోషించేటువంటి బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళందరినీ చూసుకోవాల్సినటువంటి ఇవన్నీ మరి భౌతికమైనటువంటి కర్మలే కదా. మరి ఇవన్నీ కూడా మనకి కర్మబంధనాన్ని తీసుకొస్తాయి కదా అనుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఆ భగవంతుని ఆశ్రయించి ఈ పనులన్నీ చేస్తామో అప్పుడు వాటి వలన కలిగేటువంటి కల్మషాలు మనకి అంటవు. వేద సారాన్ని అర్థం చేసుకున్నటువంటి ఋషులు సైతం భగవంతుడిని ఆశ్రయించి ఉన్నారు. అంటే పూర్తి జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తులు, వేదం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలిసినటువంటి వ్యక్తులు, జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులు కూడా భగవంతుడిని ఆశ్రయించి ఉన్నారు. కానీ ఏ జ్ఞానము లేని మనమే భగవంతుడిని ఆశ్రయించట్లా కదా. మనందరికీ కూడా అలాంటి వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్. నీ సాహచర్యాన్ని పొందడం కోసం వాళ్ళు పదే పదే నిన్ను మొక్కుచు నిరంతరము అర్చించి ధ్యానించుచున్నారు. అంత ఈజీగా దొరికేది కాదు భగవంతుడి యొక్క సాంగత్యం, భగవంతుడి యొక్క ప్రేమ, భగవద్భక్తులు, గురువు అంత ఈజీగా దొరికేవాళ్ళు కాదు. ఎంతో తహతహలాడితే తప్ప దొరకరు. పూర్తి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి కావాలి కావాలి అని కోరుకుంటే తప్ప దొరకరు అనమాట. ఓకే, సో చివరికి వేదాలని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా నీ కోసం పదే పదే మొక్కుచూ ఉన్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ 43వ శ్లోకం. లావణ్య మాతాజీ. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। లావణ్య మాతాజీ. హరే కృష్ణ దేవి. నాణ్యం తవాంఘ్యపనయాధపవర్గమూర్తే నాణ్యం తవాంగ్ర్యపనయాదపవర్గమూర్తే క్షేమం జనన్య పరితోభియ ఈశ విద్మః క్షేమం జనన్య పరితోభియైష విద్మః బ్రహ్మాభివేత్య లమతో ద్విపరార్ధదిష్ట్యా బ్రహ్మా బిభేత్యలమతో ద్విపరార్ధదిష్ణ్యః కాలస్య తే కిముత తత్కృత భౌతికానాం కాలస్యతే కిముత తత్కృత భౌతికానాం. ఈశ్వర, ద్విపరార్థ కాలము తన మహోన్నత పదమును అనుభవించడి బ్రహ్మ అయినను కాలగతి చెందును. అయినచో బ్రహ్మదేవుడు సృజించడి బద్ధజీవుల గురించి వేడుగా చెప్పనేలా. వారు తమ జీవితములలో అడుగడుగునా ప్రమాదములను ఎదుర్కొనెదరు. మోక్ష స్వరూపమగు నీ పాదపద్మముల ఆశ్రయము తప్ప
ఈ భయం నుండి బయటపడుటకు అన్యోపాయమును నేను ఎరుగను. హరే కృష్ణ ప్రభుజీ. ఏ బ్రహ్మదేవుడైతే ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి జీవులందరినీ సృష్టించాడో, అంటే గౌణ సృష్టి, గౌణ సృష్టిలో భాగమే కదా మనం అందరం. మనం అందరం కూడా గౌణ సృష్టిలో భాగం. ఈ గౌణ సృష్టిని సృష్టించినటువంటి వ్యక్తే ద్విపరార్థాలు బ్రతకగలడు. ద్విపరార్థాలు అంటే ఒక పరార్థం అంటే 50 సంవత్సరాలు, ఇంకొక పరార్థం అంటే ఇంకొక 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు బ్రహ్మ యొక్క కాలం ప్రకారంగా, మన కాలం కాదు. అంతకాలం బతకగలిగినటువంటి బ్రహ్మదేవుడికే మృత్యు అంటే భయం, కాలం అంటే భయం. అలాంటిది బ్రహ్మ ద్వారా సృష్టింపబడినటువంటి గౌణ సృష్టిలో భాగమైనటువంటి మాలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? బ్రహ్మదేవుడితో సృజించబడినటువంటి బద్ధజీవుల గురించి వేరే చెప్పాల్సింది ఏముంది అని చెప్తున్నారు. వారు తమ జీవితములలో అడుగడుగునా ప్రమాదములను ఎదుర్కొనదు. మోక్షస్వరూపమగు నీ పాదపద్మముల ఆశ్రయము తప్ప ఈ భయము నుండి బయటపడుటకు అన్యోపాయమును నేను ఎరుగను. ఓకే, భయం ఎవరికి లేదు అనంటే బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి సృష్టిలో అందరికీ భయం ఉంది. ఎందుకంటే స్వయంగా బ్రహ్మకే భయం ఉంది. ఆయన కూడా 100 సంవత్సరాలే బ్రతుకుతారు. సో మేము కూడా 100 సంవత్సరాలే బ్రతుకుతాం. సో మమ్మల్ని సృష్టించింది, మనల్ని సృష్టించింది ఎవరు అంటే నిజానికి భగవంతుడు సృష్టించారు. భగవంతుడు ఆయనకి ఏం చేశారు? గౌణ సృష్టి చేయమని బ్రహ్మదేవుడికి అప్పచెప్పారు. బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు బ్రతికితే మనమందరం కూడా మన కాలమానం ప్రకారంగా 100 సంవత్సరాలు బ్రతుకుతాం. మన కాలమానం ప్రకారంగా 100 సంవత్సరాలు బ్రతుకుతాం. సో బ్రహ్మదేవుడే భయపడుతుంటే కాలానికి మేము ఎందుకు భయపడం అని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ మనం ఈ భయం నుంచి కనుక మనం తట్టుకోవాలి, ఈ భయం నుంచి కనుక మనం తప్పించుకోవాలి అని అంటే నీ పాదపద్మ ఆశ్రయం తప్ప వేరే మార్గం లేదు అని నాకు తెలుసు అని చెప్తున్నారు మార్కండేయుడు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మార్కండేయుడు ఎంత గొప్ప కృష్ణ భక్తుడు అనేటువంటి విషయం. ఓకే, ఆయనకి భగవంతుడి యొక్క పాదపద్మాలని ఆశ్రయించడమే జీవితం యొక్క చరమ లక్ష్యము అనేటువంటి విషయం తెలిసినటువంటి విశుద్ధమైనటువంటి భక్తుడు. అంతేకాని మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఒక జ్ఞాను యోగు కాదు, సామాన్యమైనటువంటి యోగి కాదు. ఆయన భగవద్భక్తుడు, భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి. వేరే ఉపాయము నాకు లేదు అని చెప్తున్నారు. సో కలియుగంలో మనం ఎలా ఆశ్రయించి ఉండాలి భగవంతుడిని? నామరూపంలో భగవంతుడిని ఆశ్రయించడం అంటే కలియుగంలో భగవంతుడు నామరూపంలో అవతరించి ఉన్నారు. కాబట్టి ఆ నామాన్ని ఆశ్రయిస్తే మనం భగవంతుడిని ఆశ్రయించినట్లే. అది మాత్రమే మనకి బ్రహ్మదేవుడి సృష్టించినటువంటి సృష్టి వలన కలిగినటువంటి భయం మనకి ఉండదు. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరే. కలియుగంలో భగవంతుడి యొక్క నామం అంటే ఏదో కాదు. ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కలియుగ తారక మంత్రం. ఓకే, సో మనల్ని కలియుగంలో ఉద్ధరించగలిగినటువంటి మంత్రం ఏమైంది అంటే హరే కృష్ణ మహామంత్రం. ఎప్పుడైతే మనం ఆ నామాన్ని ఆశ్రయించామో భగవంతుడిని ఆశ్రయించినట్లే. నెక్స్ట్ 44వ శ్లోకం నాగలక్ష్మి మాతాజీ. తద్వై భజాం మృతధీయస్తవపాదమూలం తద్వై భజాం మృతధీయస్తవ పాదమూలం ఇత్వేదమాత్మచ్చది చాత్మగురోపరస్య చాత్మగురోః పరస్య దేహాద్యపార్థమసదంత్యమజిజ్ఞ మాత్రం దేహాద్యపార్థమసదంత్యమభిజ్ఞమాత్రం విందేత తే తర్హి సర్వమనీషితార్థం కనుక దేహాత్మ బుద్ధిని ఆత్మను ఆచరించేది సమస్తమును ఛేదించి నీ పాద పద్మములను భజించుచున్నాను. వ్యర్థములు యథార్థహీనములు తాత్కాలికములు అయినను ఈ ఉపాధులు సమస్త సత్యపూర్ణ బుద్ధిని కలిగిన నీకు అన్యముగా తలచబడుచున్నవి. దేవదేవుడవు ఆత్మ గురుడవు నగు నిన్ను పడవేట ద్వారా మనుషుడు సమస్త వాంఛితములను పొందగలడు. భాష్యము. భౌతిక దేహంతో లేదా మనసుతో
మిథ్యా తాదాత్మ్యం చెందువాడు సహజంగానే భౌతిక జగత్తును స్వలాభమునకు వినియోగించుకొనగోరును. కానీ మన నిత్య ఆధ్యాత్మిక స్వభావమును సమస్తముపై శ్రీకృష్ణ భగవానుని పరమాధిపత్యమును మనం గుర్తించినప్పుడు ఆధ్యాత్మిక జ్ఞాన బలముచే విద్యా భోగ ప్రవృత్తిని చెల్లింపగలం. థ్యాంక్ యూ. ఓకే. కాబట్టి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు భగవంతుడి యొక్క పాదపద్మ ఆశ్రయం మాత్రమే మనకి సమస్త భయాల నుంచి దూరం చేస్తుంది. కాబట్టి మనము దేహాత్మ బుద్ధిని వదిలేసేయాలి, ఆత్మను ఆచ్ఛాదించడి సమస్తమును త్యజించాలి. ఆత్మని ఆచ్ఛాదించేటువంటి సమస్తం ఏంటిది? ఆత్మను ఆచ్ఛాదించే సమస్తము ఆయ ప్రభు భౌతికమైనటువంటి భౌతికమైనటువంటి కల్మషాలు. ఆత్మని ఆచ్ఛాదించి ఉన్నటువంటిది ఏమిటి అంటే సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం. ఓకే. ఈ సూక్ష్మ శరీరంలో ఎప్పుడైతే మనం భౌతికంగా ఉంచుతామో అప్పుడు ఆ ఆత్మని బంధించి ఉంటుంది. ఓకే. సూక్ష్మ శరీరం అంటే మనసు, ప్రత్యేకించి మనసు. ఈ మనసులో భౌతికమైనటువంటి కల్మషాలు ఉన్నాయనుకుందాం. ఈ మనసు ఆధ్యాత్మికంగా లేదు అని అనుకుందాం. అప్పుడు ఏం చేస్తుంది? ఈ ఆత్మని బంధించి ఉంచుతుంది అనేక శరీరాల్లో. ఈ శరీరం తర్వాత ఇంకొక శరీరం, ఇంకో శరీరం తర్వాత ఇంకొక శరీరం. కాబట్టి మనసు చాలా ముఖ్యమైనది అనమాట. మనకున్నటువంటి సూక్ష్మ శరీరాల్లో అతి ముఖ్యమైనటువంటి సూక్ష్మ శరీరం, శుద్ధి చేయాల్సినటువంటి సూక్ష్మ శరీరం ఏమిటి? ఓకే. ఇది ఆత్మకి ఆచ్ఛాదనం. ఓకే, ఆత్మకి ఆచ్ఛాదనం. అలాంటి ఆత్మను ఆచ్ఛాదించని సమస్త్యాన్ని త్యజించి నీ పాద పద్మాలని భజించుచున్నాను. అది ఆయన చెప్పవసరం, మనకు తెలుసు. ఎందుకు? ఆయన మనసు భౌతికమైనటువంటి కోరికల్ని కలిగి ఉందా? మార్కండేయ భక్తి యోగి. ఒకవేళ నిజంగా భౌతికమైనటువంటి కోరికలే ఉంటే సరే, నేను చేసే తపస్సు తర్వాత వచ్చి చేసుకుంటాలే, అక్కడ అప్సరస పిలుస్తుంది, ఇక్కడ రంభ పిలుస్తుంది, ఇక్కడ ఓర్వశ పిలుస్తుంది అని వెళ్ళి వచ్చి ఉండేవాడు కదా. ఇది అయిపోయిన తర్వాత వద్దాంలే, మళ్ళీ కూర్చుందాం, తపస్సు చేద్దాం అనుకుంటాడు కదా. మనం అందరం అలానే కదా. ఈ రోజుకి భాగవతం క్లాస్ వినపోతే మళ్ళీ ఈరోజు సినిమా చూద్దాం, రేపటి నుంచి ఇందాంలే భాగవతం. లేదంటే ఈ రోజు ఆపుదాం ఆధ్యాత్మికమైన సాధన, ఈ రోజు ఏం చేస్తాంలే జపం, రేపు చేద్దాంలే జపం, రేపటి నుంచి చేస్తాం. చాలామంది, ఎంతమంది మీరు ఎందుకు జపం చేయట్లేదు, మీరు ఎందుకు హరే కృష్ణ మహామంత్రం తీసుకోవట్లేదు, మీరు ఎందుకు సంకల్పం చేయట్లేదు, మీరు ఎందుకు 8 మాలల సంకల్పం తీసుకోవట్లేదు, ఎందుకు 16 మాలల సంకల్పం తీసుకోవట్లేదు, ఎందుకు మీరు దీక్ష తీసుకోవట్లేదు, ఎందుకు మీరు కృష్ణ చైతన్యంలోకి రావట్లేదు అని అడిగితే ఏం చెప్తారండి సమాధానం? నా వయసు ఇంకా చిన్నదే, నాకు ఇంకా బాధ్యతలు ఉన్నాయి, తర్వాత చేస్తాను అంటావా లేదా? ఎక్కువగా బాధ్యతలు తీరలేదని చెప్తూ ఇంకా నా బాధ్యతలు తీరలేదు, నాకు ఇంకా ఇప్పుడు అంత సమయం లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను తర్వాత చేస్తాలే, భవిష్యత్తు ఇంకా నాకు చాలా ఉంది, చేయాల్సిన టైం మాకు చాలా ఉంది, ఇంకా మీరు చేయండి, ఇప్పుడు మీకు టైం అయిపోయింది కాబట్టి అనంట. అవునా కదా? చాలా మంది అలానే ఉంటారు. మన గ్రూప్లోకి వచ్చేవాళ్ళు కూడా చాలా మంది అలా అన్నారు నాతోటి. ఓకే ఓకే. అలాంటి అంటే మనం దేన్ని పట్టుకొని దేన్ని వదిలేస్తున్నాం? మాయను పట్టుకుంటున్నాము, భగవంతుడిని వదిలేస్తున్నాం. బంగారాన్ని వదిలేస్తున్నాం. కానీ ఇక్కడ మార్కండేయుడు ఏం చెప్తున్నాడు? దేన్ని వదిలేయాలో చెప్తున్నాడు. ఓకే, దేన్ని వదిలేయాలో దేన్ని పట్టుకోవాలో చెప్తున్నాడు. సో తెలియగలవాడు మాతాజీ, బాధ్యతలు లేని వాళ్ళు కూడా రావడానికి అంటే ఆలోచిస్తున్నారు. భవిష్యత్తులో బాధ్యతలు ఉంటాయని ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు. భవిష్యత్తులో బాధ్యతలు వస్తాయని ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఓకే, అందుకనే వ్యర్థమైనవి, యథార్థహీనమైనవి, తాత్కాలికమైనటువంటి ఉపాధులు ఇవన్నీ కదా. భార్య, పిల్లలు, కుటుంబము, ఉద్యోగము, సంపాదన, పేరు, ప్రతిష్ట, ఇవన్నీ తాత్కాలికమైనవి, ఇవన్నీ కూడా వ్యర్థమైనవి, ఇవన్నీ కూడా నిజమైనవి కాదు. నిజానికి మనం చెప్పాలంటే యాక్చువల్ ఇవన్నీ కూడా ఆత్మకు సంబంధించినవి కావు. దేనికి సంబంధించినవి ఇవన్నీ? దేహానికి, శరీరానికి సంబంధించినవి, దేహానికి సంబంధించినవి. అలాంటి దేహము శాశ్వతం కానప్పుడు ఆ దేహానికి ఉన్న పేరు, ప్రతిష్ట, బంధము, ఐశ్వర్యము ఎలా శాశ్వతం అవుతాయి? శాశ్వతం కావు. కాబట్టి దేహాత్మ బుద్ధిని వదలాలి, ఇలాంటి భౌతికమైనటువంటి విషయాలన్నింటినీ కూడా త్యజించాలి.
ఏవైతే మనం చూసుకుంటున్నామో, దేనికోసమైతే మనం ఆధ్యాత్మికంగా పురోగమించట్లేదో అవన్నీ కూడా మనకి తాత్కాలికమైన నిజమైనవి కావు. అవన్నీ అబద్ధం. తాత్కాలికమైనది ఏది కూడా నిజం కాదు. కాబట్టి అది ఆ- ఆ, ఈ ఉపాధుల యొక్క సమస్త సత్యపూర్ణ బుద్ధిని కలిగి ఉన్నటువంటి నీకు అన్యముగా తలంచబడుచున్నవి. ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఇవన్నీ కూడా భగవంతుడితో సంబంధం లేనటువంటివి, భగవంతుడికి అన్యంగా ఉన్నటువంటివి. మనం ఏం చేస్తాము? చాలామంది మీరు చూడండి, ఆ, గుడికి రండి, భగవంతుని దర్శనం చేసుకోండి, భక్తులకి సేవ చేయండి, భగవంతుడికి సేవ చేయండి, ప్రసాదం తీసుకోండి, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి అని అంటే, మీరు ఆధ్యాత్మిక సాధన ఇలా చేస్తున్నారు. మా ఆధ్యాత్మిక సాధన మా మా పనే మా దేవుడు అని చెప్తారు. అవునా కదా? ఆ? యాక్టివ్ పనే వర్షిప్ అంటారు. అవును ప్రభు. పనే అట్లా. దైవం అని చెప్పుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, కానీ పని భగవంతుడికి అన్యమైనది అని చెప్తున్నారు ఇక్కడ. పనే దైవం అని చెప్పే వాళ్ళకి మార్కండేయ ఋషి చెప్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, భగవంతుణ్ణి ఇలాంటి కర్మలకి అన్యంగా ఉన్నటువంటి వాడు. ఇలాంటి కర్మల్లోనే భగవంతుడు ఉన్నాడు అని చెప్పట్లా. ఇలాంటి కర్మలు చేస్తేనే భగవంతుని పూజించినట్లు అని చెప్పట్లా. వీటన్నిటిని వదిలేస్తేనే భగవంతుడికి దగ్గర అవుతాము అని చెప్తున్నారు. ఓకే, ఎవరైతే వర్క్ ఈజ్ వర్షిప్ అంటారో, ఎవరైతే పనే దైవం అని అంటారో, వాళ్ళకి విశుద్ధ భక్తుడైనటువంటి మార్కండేయ ఋషి చెప్తున్నటువంటిది ఏమిటంటే, భగవంతుని వీటన్నిటికీ అన్యంగా తలచబడింది అని చెప్తున్నారు. దేవదేవుడవు ఆత్మగురువుడవు అగు నిన్ను బడయుట ద్వారా మనుషుడు సమస్త వాంఛితములను పొందగలడు. నిజమైన తెలివి గలవాడు ఏం చేస్తాడు అని అంటే, ఏది పొందితే ఇంకా మనకి ఏది అవసరం లేదో అది పొందుతాడు. అవునా కదా? ఉం? మీరు 100 రూపాయలు కావాలని వెళ్ళారు, మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను అని చెప్పారు అనుకో, మీరే నాకు వద్దు 1,00,000 రూపాయలు, నాకు 100 కావాలంటారా? తెలివి తక్కువ వాడలు అంటాడు. లేదు తెలివి తక్కువ వాళ్ళు అంటారు. లక్ష అదే అడతారు. ఇప్పుడు మన చిన్న పిల్లాడు, చిన్న బాబున్నాడు అనుకో, 5 రూపాయలు ఇస్తే చాక్లెట్ వస్తుందిరా, కానీ నేను నీకు 10 రూపాయలు ఇస్తా, 5 కావాలా 10 కావాలా అంటే ఏమంటాడు? ఐదే వాడికి కావాలి. 5 రూపాయలకి చాక్లెట్ వస్తే తెలుసు కాబట్టి 5 పదికి కావాలి. 2 వస్తాయని తెలియదు. నాకు 5 కావాలి, నాకు 10 వద్దు అంటాడు. పో అమ్మ పర్లేదు, ఇంకో 10 రూపాయల నోటు తీసుకుని పో అంటే, లేదు లేదు నాకు ఇది వద్దు, నాకు ఇది తీసుకుంటే ఇవ్వడు వాడు, నాకు 5 రూపాయలు తీసుకుంటేనే ఇస్తాడు అంటాడు. చాక్లెట్ 5 రూపాయలు కాబట్టి 5 కావాలంటాడు. అదే కావాలంటాడు. అలానే ఈ భౌతికమైనటువంటి విషయాల పట్ల వెంపర్లాడేటువంటి మనందరికీ భగవంతుడిని దూరం పెట్టి మరీ వెంపర్లాడుతున్నామంటే, 1,00,000 రూపాయలు వదిలేసి 100 రూపాయల కోసం ఏడ్చినట్టు అనమాట. ఓకే, 1,00,00,000 రూపాయలు వదిలేసి 1,00,000 రూపాయల కోసం 100 రూపాయల కోసం ఏడ్చినట్టు. అదే దేవుడు ఒకవేళ అలానే మనం అంటాడు ప్రభు. ధ్రువుడు అలానే ఒకవేళ అంటాడు. మనం భగవంతుడిని పొందితే, మనం దేనికోసమైతే భగవంతుడిని వదిలేస్తున్నామో అవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అవునా కదా? ప్రభుజీ ఇక్కడ మరి వర్క్ ఇస్ వర్షిప్ అంటున్నారు కదా ప్రభుజీ, మరి మనం ఏ కర్మ చేసినా కూడా భగవంతుని సెంటర్ గా చేసి చేయమని చెప్పారు కదా, ఇన్నాళ్ళు మనం అది కదా నేర్చుకున్నాం. ఇక్కడ బా- కర్మనే వదిలిపెట్టమని అంటున్నారండి ప్రభుజీ. కర్మలను వదిలిపెట్టమనలా. ఇక్కడ వర్క్ ఈజ్ వర్షిప్ అంటే భౌతిక కర్మల గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఉద్యోగాలు, లేకపోతే శ్రమ చేసేటువంటి వ్యక్తులు, దేవుడి దగ్గరికి రాకుండా పనులు చేసేటువంటి పనుల గురించి. కర్మలు భగవంతుని కేంద్రంగా పెట్టుకుని చేసేటువంటి దాన్ని కర్మ అని అనరు, దాన్ని అకర్మ అంటారు. ఇక్కడ నేను కర్మ గురించి మాట్లాడుతున్నా. ఓకేనా? అర్థమైందా మాతాజీ? భగవంతుడి కేంద్రంగా చేసేటువంటి పనులు కర్మలు అవ్వవు. వాటి గురించి నేను మాట్లాడలేదు. ఓకేనా? సర్వరాధ్య మాతాజీ. ఇప్పుడు మనం జాబ్ చేస్తుంటాం ప్రభు, చేస్తున్నప్పుడు మనం భగవంతుడికి డొనేషన్ ఇవ్వాలి, దానికోసం మనం జాబ్ చేస్తున్నాము మరి అప్పుడు అది అన్న అకర్మ భావం. అవుతుంది. అది అకర్మ అవుతుంది. అలా చేస్తే అకర్మ అవుతుంది. అలాంటి కర్మల గురించి నేను మాట్లాడట్లా. ఉమ్. ఓకే, భగవంతుడిని వదిలేసి, ఆధ్యాత్మికతను వదిలేసి, భగవత్ సేవను వదిలేసి కేవలం భౌతిక కర్మలు మాత్రమే చేసేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఓకే. సో అవన్నీ కూడా అంటే భౌతిక పురోగతి, భౌతిక ఐశ్వర్యము, భౌతికమైనటువంటి బంధాలు, భౌతికమైనటువంటి పేరు ప్రతిష్ట, ఇవన్నీ కూడా తాత్కాలికం. కాబట్టి వీటికి అన్యమైనదే భగవానుడు, వీటికి అన్యంగా ఉంటారు భగవంతుడు అని చెప్తున్నారు. అంటే ఆధ్యాత్మికమైన వాటి పనులు చేయాలి.
ఆధ్యాత్మికమైనటువంటి పనులు చేస్తే దాన్ని అవి భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్తాయి. మీరు చేసే ఉద్యోగమైనా ఆధ్యాత్మికంగా ఉండాలి, మీరు చేసేటువంటి ఏ పనైనా ఆధ్యాత్మికంగా ఉండాలి, మీరు చేసేటువంటి ఏ సేవైనా ఆధ్యాత్మికంగా ఉండాలి. ఓకే, భౌతిక లాభం లేకుండా ఉండాలి, అప్పుడు అది ఆధ్యాత్మికం అవుతుంది. సో అలా చేస్తే మనం భగవంతుడిని పొందగలం. అలా ఒక్కసారి కనుక భగవంతుడిని పొందగలిగితే ఈ భౌతికమైనటువంటి సుఖాలన్నీ కూడా పొందిన దాంతోనే సమానం. అంతకంటే మించినటువంటి సుఖం మనము పొందగలుగుతాము. సో ఈ భోగ ప్రవృత్తిని త్యజించేటువంటి లక్షణం మనలో ఎప్పుడు వస్తుంది అని అంటే, మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా పురోగమిస్తామో అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఓకే, నెక్స్ట్ 45వ శ్లోకం, ఇందుమతి మాతాజీ. సత్వం రజస్తమైతీశ తవాత్మబంధో సత్వం రజస్తమ ఇతి స తవాత్మబంధో మాయామయా స్థితి లయోధయ హేతవోస్యాం మాయామయా స్థితి లయోదయ హేతవోస్య లీలాధృతాయదపి సత్వమయీ ప్రశాంత్యై లీలాధృతాయదపి సత్వమయీ ప్రశాంత్యై నాణ్యే నృణాం వ్యసనమోహ అభియశ్చయాభ్యాం నాణ్యే నృణాం వ్యసన మోహ అభియచ్చయాభ్యాం. దేవ బద్ధాత్మ బంధు, విశ్వము యొక్క సృష్టి స్థితి లయముల కొరకు నీ మాయామయమగు సత్వ రజస్తమో గుణములను స్వీకరించినప్పటికీ బద్ధ జీవులను ఉద్ధరించుటకు నీవు విశేషముగా సత్వగుణమునే ప్రయోగించువు. ఇతర రెండు గుణములు వారికి కేవలము దుఃఖము, మోహము, భయమునే కలిగించగలవు. భాష్యము. బ్రహ్మదేవుని సృష్టి కార్యములు, శివుని లయ కార్యములు, విష్ణు భగవానుని పోషణ కార్యములు అన్నీను పరతత్వమగు శ్రీకృష్ణుని లీలలే అని లీలాధృత అను పదము సూచించును. కానీ సత్వమయ్యి ప్రశాంత్యై అను పద సముదాయంచే సూచింపబడినట్లు చరమముగా కేవలము విష్ణు భగవానుడే మాయా బంధనము నుండి ముక్తిని ప్రసాదించగలడు. హరే కృష్ణ. ఓకే, ఈ విశ్వం యొక్క సృష్టి స్థితి లయ చేయడం కోసం నీవు సత్వ రజస్తమో గుణాలను స్వీకరించి ఉన్నావు అని చెప్తున్నారు. యాక్చువల్గా సత్వ రజస్తమో గుణాలను ఎలా స్వీకరిస్తారు భగవంతుడు? భగవంతుడు నిర్గుణుడు కదా, భగవంతుడి మీద గుణ ప్రభావం ఉండదు కదా. మనందరి నైజం వల్ల అవన్నీ ఇస్తారు ప్రభుజీ. మనం మన మనల్ని గుణాల పాలి వల్లనే, తన మన బిడ్డ గుణకర్మలను బట్టే మనము మన స్వభావం భగవంతుడు బట్టి స్వీకరించి ఉన్నారు, భగవంతుడు స్వీకరించి ఉన్నారు అని చెప్తున్నారు. సత్వ రజస్తమో గుణాలను భగవంతుడు స్వీకరించి ఉన్నారు. మనందరి కోరిక మాత ప్రభుజీ, మన గుణకర్మలను బట్టి అవన్నీ తీసుకొచ్చారు. మళ్ళా మాయా ఆయన జైల్లో కనుక ఉంటే ఎలా ప్రభు? అలా మరి ఆయన స్వీకరించారా? ఆయన స్వీకరించారా? మనం స్వీకరించామా? మనం అవన్నీ ఆయన మన కోసం ఆయన అవన్నీ కూడా నిర్వర్తిస్తున్నారు ప్రభుజీ. అవన్నీ మన కోసమే గానీ ఆయన గుణాతీతుడు. సో బద్ధాత్మ బంధు, భగవంతుడిని ఉద్దేశించి బద్ధాత్మ బంధు అని అంటున్నారు. అంటే బద్ధజీవులను ఉద్ధరించటం కోసం భగవంతుడు సృష్టి స్థితి లయ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. అలాంటి సృష్టి స్థితి లయ అనేటువంటిది కేవలం సత్వ రజస్తమో గుణాలతోనే సాధ్యమవుతుంది. కాబట్టి భగవంతుడు గుణావతారాలుగా అవతరించారు. ఎలా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఓకే, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా భగవంతుడు ఎందుకు అవతరించారు? సృష్టి స్థితి లయ చేయడం కోసం అవతరించారు. అర్థమైందా ఇప్పుడు ఏ విధంగా సత్వ రజస్తమో గుణాలను స్వీకరించారు అని అంటే, సత్వగుణానికి అధిపతి విష్ణువు, రజోగుణానికి అధిపతి బ్రహ్మ, తమో గుణానికి అధిపతి శివుడు. రజోగుణాధిపతి అయినటువంటి బ్రహ్మదేవుడు సృష్టి చేస్తారు, గౌణ సృష్టి చేస్తారు. సత్వగుణానికి అధిపతి అయినటువంటి విష్ణువు పోషణ చేస్తారు. తమో గుణానికి అధిపతి అయినటువంటి శివుడు లయం చేస్తారు. ఓకే, లయ కార్యం చేస్తారు. సో ఈ విధంగా భగవంతుడు సత్వ రజస్తమో గుణాలను స్వీకరించారు అని చెప్తున్నారు. ఓకే, అయినా బద్ధజీవులను ఉద్ధరించుటకు నీవు విశేషంగా సత్వగుణముచే ప్రయోగింతువు. అంటే సత్వగుణంలో ఉంచినప్పుడు మాత్రమే బద్ధజీవులు ఉద్ధరింపబడతారు. కాబట్టి మనం అందరం మనల్ని ఉద్ధరించుకోవాలంటే మనం ఏం చేయాలి? సత్వగుణాధిపతి అయినటువంటి విష్ణువుని ఆశ్రయించాలి. అంతేనా?
అంతే ప్రభు. తర్వాత అవును విశుద్ధ ప్రభుజీ. కృష్ణ భగవాన్. అలా కాకుండా మనం ఒకవేళ సత్వగుణంలోకి రాలేదనుకోండి, రజస్తమో గుణాల్లో ఉండిపోయాం అనుకోండి, అవి ఏం చేస్తాయి? మన దుఃఖానికి, మోహానికి, భయానికి కారణమవుతాయి. ఇదే కదా భౌతిక విశ్వంలో ఉండే ప్రతి జీవుడికి ఉండేటువంటి సమస్య, దుఃఖము, మోహము, భయము. ఓకే, నెక్స్ట్ 46వ శ్లోకం సునీత మాతాజీ. తస్మాత్తవేహ భగవన్నధతావకానాం తస్మాత్తవేహ భగవన్న తథావకానాం శుక్లాం తనుస్వధయితాం కుశలా భజంతి శుక్లాం తన్నం స్వదయితాం కుశలా భజంతి యత్సాత్వయితా పురుష రూపముశంతి సత్వం సాత్వతాః పురుష రూపముశంతి సత్వం లోకో యతో భయం ఉతాత్మ సుఖం న చాన్యం లోకో యతో భయం ఉతాత్మ సుఖం న చాన్యత్. భగవంత అభయము, ఆత్మసుఖము, భగవద్ రాజ్యము విశుద్ధ సత్వగుణము ద్వారానే లభించని కారణమున ఈ భక్తులు రజస్తమో గుణములను కాక ఈ సత్వగుణమునే దేవదేవుడవగు నీ ప్రత్యక్ష రూపమని భావితురు. ఆ విధంగా బుద్ధిమంతుడు విశుద్ధ సత్వగుణము గుణయుతమగు నీ దివ్య రూపమును నీ విశుద్ధ భక్తుల ఆధ్యాత్మిక రూపములతో పాటు అర్చింతురు. భాష్యము. రజస్తమో గుణ ప్రతినిధులకు దేవతలను బుద్ధిమంతులు అర్చింపరు. బ్రహ్మదేవుడు రజోగుణ ప్రతినిధి, శివుడు తమోగుణ ప్రతినిధి, ఇంద్రాది దేవతలు కూడా ప్రకృతి గుణములకే ప్రతినిధులు. కానీ విష్ణువు లేదా నారాయణుడు విశుద్ధ సత్వ గుణమునకు ప్రతినిధి. అంటే విశుద్ధ సత్వ గుణమే ఆధ్యాత్మిక జగత్తు యొక్క అనుభూతిని, అభయమును, ఆధ్యాత్మిక ఆనందమును కలిగించగలదు. ఇటువంటి లాభములు రజస్తమో గుణములతో సదా విరుద్ధమై ఉండేది మలినమగు లౌకిక సత్వగుణము నుండి లభించవు. ఈ శ్లోకమునందు స్పష్టంగా సూచించబడినట్లు భగవంతుని దివ్య రూపము పూర్తిగా నిత్య ఆధ్యాత్మిక సత్వగుణముతో కూడినదై ఉండి లౌకిక సత్వగుణము, రజస్తమో గుణములు లేశ మాత్రమైనను లేకుండును. థ్యాంక్ యూ ప్రభు. భగవంత అభయము, ఆత్మసుఖము, భగవద్ రాజ్యము విశుద్ధ సత్వగుణము ద్వారానే లభించడి కారణమున నీ భక్తులు రజస్తమో గుణములను గాక ఈ సత్వగుణమునే దేవదేవుడు నీ ప్రత్యక్ష రూపమని భావింతురు. ఓకే, ఆ విధముగా బుద్ధిమంతులు విశుద్ధ సత్వగుణయుతమగు నీ దివ్య రూపమును నీ విశుద్ధ భక్తుల ఆధ్యాత్మిక రూపములో పాటు అర్చింతురు. ఓకే, విశుద్ధ భక్తులకి తెలుసు భగవంతుడి యొక్క రూపము గురించి, దివ్యమైనటువంటి రూపం గురించి. అది రజస్తమో గుణాలలో ఉన్నటువంటి వ్యక్తులకి రజస్తమో గుణాలతోటి పొందడము అనేటువంటిది సాధ్యం కాదు. ఈ లౌకిక సత్వగుణం వేరు, ఆధ్యాత్మిక సత్వగుణం వేరు. లౌకిక సత్వగుణానికి ఆధ్యాత్మిక సత్వగుణానికి తేడా ఏంటి? లౌకిక సత్వగుణంలో రజస్తమో గుణాల మిశ్రమం అనేటువంటిది ఉంటుంది. అదే ఆధ్యాత్మిక సత్వగుణం అంటే విశుద్ధ సత్వగుణం. భగవంతుడి యొక్క ధామము, భగవంతుడి యొక్క రూపము, భగవంతుడు భగవంతుడి యొక్క రాజ్యము అన్నీ కూడా విశుద్ధ సత్వగుణంలో ఉన్నవి. ఓకే, విశుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి దాన్ని పొందాలి అంటే మనం ఏ స్థితికి వెళ్ళాలి? మనం కూడా విశుద్ధ సత్వగుణంలోకి వెళ్ళాలి, అంటే ఆధ్యాత్మిక సత్వగుణంలోకి వెళ్ళాలి. కానీ లౌకికమైనటువంటి సత్వగుణంలోనే ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? దేవీ దేవతల ఆరాధన చేస్తాం. అవునా కదా? లౌకిక సత్వగుణము దేవీ దేవతల ఆరాధన చేస్తాం. విశుద్ధ సత్వగుణము దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి ఆరాధకులుగా ఉంటాం. అర్థమైందా మీకు? దేవీ దేవతల ఆరాధన చేసేటువంటి వ్యక్తులకి వైష్ణవులకి మధ్య ఉన్నటువంటి తేడా. వాసుదేవ స్థితికి వెళ్ళిన వాళ్ళు ఆయన్ని ఆరాధిస్తారు, శ్రీకృష్ణుడి భక్తులు అవుతారు. అదే దేవీ దేవతల భక్తులు సత్వగుణ స్థితిలో ఉంటారు. దేవీ దేవతల భక్తులు ఏం తక్కువ స్థితిలో, రజోగుణం తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పలేము. ఓకే, కొంత మిశ్రితమైనటువంటి సత్వగుణంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు దేవీ దేవతల ఆరాధకులు అయ్యారు. ఓకే, కానీ లౌకిక సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి భగవద్ధామాన్ని పొందలేడు, భగవంతుడి యొక్క రాజ్యాన్ని చేరలేడు, భగవంతుడిని దర్శించలేడు. కానీ విశుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలరు. ఎందుకు? మలినాలు లేనటువంటి సత్వగుణం అన్నమాట ఆధ్యాత్మిక సత్వగుణం అంటే. ఇక్కడ భగవంతుడి యొక్క
రూపం గురించి చెప్తున్నారు. అది దివ్యమైనటువంటి రూపము, అది విశుద్ధ సత్వగుణయుతమైనటువంటి రూపము అని చెప్తున్నారు. ఓకే. నిత్య ఆధ్యాత్మిక సత్వగుణంలో కూడినదై ఉండి లౌకిక సత్వగుణము రజోగుణములకు లేశమాత్రమైనను లేకుండును అని చెప్తున్నారు. అంటే కొంచెం కూడా ఉండదన్నమాట. అంటే మిక్స్డ్ సత్వగుణం కాదు అని చెప్తున్నారు. మేలిమి బంగారం అన్నమాట. నెక్స్ట్ 47 సర్వరాజ్యమాతాజీ. తస్మై నమో భగవతే పురుషాయ భూమ్నే తస్మై నమో భగవతే పురుషాయ భూమ్నే విశ్వాయ విశ్వగురువే పరదైవతాయ విశ్వాయ విశ్వగురువే పరదైవతాయ నారాయణాయ ఋషయే చ నరోత్తమాయ నారాయణాయ ఋషే చ నరోత్తమాయ హంసాయ సంయతగిరే నిగమేశ్వరాయ హంసాయ సంయతగిరే నగమేశ్వరాయ. దేవదేవునికి నేను నమస్కరించుచున్నాను. అతడే సర్వవ్యాపి, విశ్వమూర్తి, విశ్వగురువు అయి ఉన్నాడు. ఋషిగా అవతరించిన పరమ దైవతమగు నారాయణునికి వందనములు. నరులలో శ్రేష్ఠుడు, పూర్ణ సత్వగుణ స్థితుడు, పూర్ణముగా వాక్కు నిగ్రహింపబడినవాడు, వేద వాంగ్మయ ప్రచారకుడు అగు నరులకు కూడా నా వందనములు. థ్యాంక్ యూ ప్రభు. హరి కృష్ణ. నరనారాయణులో నారాయణుడికి చేసినటువంటి ప్రార్థన నరుడికి చేస్తున్నటువంటి ప్రార్థన కూడా చెప్తున్నారు. దేవదేవునికి నేను నమస్కరించుచున్నాను, అతడే సర్వవ్యాపి, విశ్వమూర్తి, విశ్వగురువు అయి ఉన్నాడు. అర్థమైందా? విశ్వగురువు ఎవరండి? శ్రీకృష్ణ భగవానుడు. దేవాది దేవుడు. దేవాది దేవాది దేవుడే విశ్వగురువు. అందుకనే మన యొక్క ఏ పరంపర అయినా సరే విశ్వగురువుకి కనెక్ట్ అవ్వాలి. ఓకే, ఆ దేవదేవుడికి కనెక్ట్ అవ్వాలి. దేవదేవుడికి కనెక్ట్ అవ్వనటువంటి ఏ పరంపర అయినా కానీ ప్రామాణికం. అందుకనే కాదు. ఎందుకు? జ్ఞానం అనేటువంటిది స్వయంగా భగవంతుడి నుంచే వస్తుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం పొందాలి అని అంటే ఆ భగవంతుడితో కనెక్ట్ అయినటువంటి గురు పరంపరను ఆశ్రయిస్తేనే అది సాధ్యమవుతుంది. ఓకే. మన ఇంట్లో ఎలక్ట్రిక్ స్విచ్ ఉంది, లైట్ వేస్తాం, కానీ ఈ లైట్ వేస్తే వెలుగుతుంది, కానీ ఈ మొత్తం కనెక్షన్ అంతా కూడా ఒక ఇన్వర్టర్కో లేకపోతే ఒక జనరేటర్కో కనెక్ట్ అయ్యింది అనుకోండి, వస్తుంది ఎంతసేపు వస్తుంది? ఆ జనరేటర్లో పెట్రోల్ పోసినంతసేపు వస్తుంది, డీజిల్ పోసినంతసేపు వస్తుంది, అంతేనా? ఆ జనరేటర్ బాగుగా ఉన్నంతసేపు వస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ఇంకోటి, అది ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ నుంచి వచ్చేటువంటి విద్యుత్తుతో సమానమా అంటే 100% సమానం కాదు. ఓకే. అదే భగవంతుడి నుంచి వచ్చేటువంటి ఈ జ్ఞానం అనేటువంటిది అది నిరంతరాయంగా కనెక్ట్ అయి ఉన్నప్పుడు మాత్రమే, అంటే పరంపరలో కనెక్ట్ అయి ఉన్నప్పుడు మాత్రమే మనం అది పొందగలుగుతాం. అలా కాకుండా మనం ఏదో ఒక పరంపరను పట్టుకుంటే ఆ పరంపర భగవంతుడి వరకు కనెక్ట్ అవ్వకపోతే మనం మన సమయాన్ని వృధా చేస్తున్నట్లు మనం అనొచ్చు. భగవంతుడి నుంచి జ్ఞానం వస్తున్నప్పుడు భగవంతుడితో కనెక్ట్ అవ్వకుండా ఎవరో విచ్ఛిన్నమైనటువంటి ఒక పరంపరను పట్టుకుంటే వచ్చేటువంటి లాభం ఏంటి కదా? అందుకని అది సరైనది కదా. ఎందుకు అంటే విశ్వగురువు స్వయంగా భగవంతుడు కాబట్టి. ఋషిగా అవతరించినటువంటి పరమ దైవతమగు నారాయణునికి వందనములు. స్వయంగా భగవంతుడు ఇక్కడ ఎలా వచ్చారు? ఋషిగా అవతరించారు, నారాయణ ఋషిగా వచ్చారు. ఆయనకి వందనాలు. నరులలో శ్రేష్ఠుడగు పూర్ణ సత్వగుణ స్థితుడు, పూర్ణముగా వాక్కు నిగ్రహింపబడినవాడు, వేదవాంగ్మయ ప్రచారకుడు అగు నరునకు కూడా నా వందనములు. ఒకటి భగవతత్వం, ఒకటి గురుతత్వం. ఓకే, ఒకటి భగవతత్వం, ఒకటి గురుతత్వం. మనం చూస్తే కూడా శ్రీకృష్ణుడు బలరాముడు, కృష్ణుడు భగవతత్వం, బలరాముడు గురుతత్వం. చైతన్య మహాప్రభు నిత్యానంద భగవతత్వం. చైతన్య మహాప్రభు భగవతత్వం, నిత్యానంద ప్రభు గురుతత్వం. గురుతత్వం. రాముడు లక్ష్మణుడు, రాముడు భగవతత్వం, లక్ష్మణుడు గురుతత్వం. సో ఇక్కడ నరుడు నారాయణుడు భగవతత్వం. భగవతత్వం. ఓకే, భగవంతుడికి గురించి ప్రచారం చేసేటువంటి వాడు
గురువు. గురుతత్వం. గురుతత్వం. ఓకే, అందుకనే ఇక్కడ నరులలో శ్రేష్ఠుడు పూర్ణ సత్వగుణ స్థితుడు. అంటే గురువుకు ఉండాల్సినటువంటి లక్షణాలు మీరు ఆలోచించండి. ఎవరిని గురువు అనొచ్చు అంటే ఎవరైతే నరులలో శ్రేష్ఠుడు, పూర్ణ సత్వగుణ స్థితుడు అంటే ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, లౌకిక సత్వగుణం ఉన్నటువంటి వ్యక్తి కాదు, ఆధ్యాత్మిక సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి అంటే విశుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి, పూర్ణంగా వాక్కు నిగ్రహింపబడినటువంటి వాడు. వాక్కును నిగ్రహింపడం అంటే ఏమీ మాట్లాడకుండా ఉండడమా? కాదు. కేవలం కృష్ణ కథను మాత్రమే కృష్ణ భగవంతుని భక్తిని మాటలు మాట్లాడడం. మాత్రమే మాట్లాడాలి. వాక్కును నిగ్రహించడము అని అంటే భౌతికమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఉండడం. లౌకిక వాక్కులు లేకుండా. ఎస్ ప్రభుజీ. కేవలం భగవంతుడికి సంబంధించినటువంటి మాటలు మాత్రమే మాట్లాడాలి. నోరు తెరిస్తే కృష్ణుడి గురించే వస్తుంది, నోరు తెరిస్తే శాస్త్రం గురించే వస్తుంది, నోరు తెరిస్తే భక్తుల గురించే వస్తుంది, నోరు తెరిస్తే భగవంతుడి యొక్క ధామం గురించే వస్తుంది, నోరు తెరిస్తే భగవంతుడి గురించే కీర్తిస్తుంది. ఆయన నోట్లోంచి మాటలు దేవుడికి సంబంధం లేని, భగవంతుడికి సంబంధం లేని ఏమీ రావు. అలాంటి వ్యక్తి గురువు అయి ఉండాలి. అర్థమైందా? ఎవరు గురువు అవుతారు? అవును. సో వేదవాంగ్మయ ప్రచారకుడు. మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి కానండి నేను ప్రచారం చేయనండి అంటే గురువు అవుతాడా? నాకు అన్ని లక్షణాలు ఉన్నాయండి, నేను మాత్రం ఇంట్లోనే కూర్చుంటాను, ప్రచారం చేయను అంటే గురువు అవరు. సో వేదవాంగ్మయ ఇక్కడ చూడండి, రెండు కాంట్రడిక్షన్. ఒకటి వాక్కును నియంత్రించినటువంటి వాడు, రెండు ప్రచారం చేసేవాడు. ప్రచారం చేయాలంటే మాట్లాడకుండా ప్రచారం చేయడం సాధ్యమైందా? అవ్వదు ప్రభు. కృష్ణుడి గురించి. ఒకటేమో బాగా మాట్లాడేవాడు, ఒకటేమో అసలు మాట్లాడకుండా ఉండేవాడు అని చెప్తున్నారు. భగవంతుడి గురించి మాత్రమే లౌకిక మాట్లాడేవాడు. విషయాలు మాట్లాడకుండా ఉండే. ఓకే, మొదటిదేమో భౌతిక వాక్కును మాటలు నిగ్రహించిన వాడు అంటే పూర్తిగా ఆపేయటం కాదు. వాక్కును నిగ్రహించిన వాడు అంటే లౌకికమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఉన్నటువంటి వ్యక్తి, ఆధ్యాత్మికమైన మాటలే మాట్లాడేవాడు భగవత్ ప్రచారం చేయడానికి అర్హుడు. అవునా కదా? అవును. సో భగవంతుడి గురించి వేదవాంగ్మయ ప్రచారకుడు అయినటువంటి నరుడుకు నా వందనములు అని చెప్తున్నారు. ఓకే, గురువుకు కూడా వందనాలు. నెక్స్ట్ 48 శేషరత్నం మాత. యం వైన వేద వితదాక్ష పదైర్భ్రమద్ధి యం వైన వేద వితతాక్షపదైర్భమద్భిః సంతం స్వకేష్వసుషు హృద్యపి దృక్పదేషు సంతం స్వకేస్యసు హృద్యపి దృక్పదేషు తన్మాయయావృతమతి సవు ఏవ సాక్షాం తన్మాయయా వృతిమతి సవు ఏవ సాక్షాత్ ఆద్యస్తవాఖిల గురోరుపసాధ్య వేదం ఆద్యస్తవ కల్య గురోరుపాస్పద్య వేదం. కపిలేంద్రియముల కార్యముచే కపటేంద్రియముల కార్యముచే బుద్ధి వికృతమైనట్టి లౌకికుడు నీవు సర్వదా తన ఇంద్రియములందు, హృదయమునందు, ఇంద్రియార్థములందు ఉన్నప్పటికీ నిన్ను గుర్తింపజాలడు. మాయచే మతి కప్పిపడినప్పటికీ మనుడు అఖిల గురువుడగు నీ నుండి వేద జ్ఞానం పొందినచో నిన్ను ప్రత్యక్షముగా నేను ఎరుగగలను. హరే కృష్ణ. కపట ఇంద్రియాల కార్యములచే బుద్ధి వికృతమైనటువంటి లౌకికుడు తన ప్రతి ఇంద్రియంలోనూ నువ్వు ఉన్నావు అనేటువంటి విషయాన్ని తను తెలుసుకోలేకపోతాడు. ఇంద్రియార్థాలు, తన ఇంద్రియాల్లోనూ నువ్వు ఉన్నావు, తను అనుభవించేటువంటి ఇంద్రియార్థాల్లోనూ నువ్వు ఉన్నావు అనేటువంటి విషయాన్ని మాయతో ప్రభావితమైనటువంటి వ్యక్తి గుర్తించలేడు. కానీ అలాంటి మాయలోనే ఉన్నప్పటికీ నీలాంటి ఒక ఆచార్యుడు దొరికితే తన మాటలను విన్నప్పుడు అలాంటి వేద జ్ఞానాన్ని కనుక నీలాంటి ఆచార్యుడి ద్వారా పొందితే అప్పుడేమవుతుంది? నిన్ను తెలుసుకోగలుగుతాడు. ఏ విధంగా నువ్వు తన ఇంద్రియాల్లో ఉన్నావు, ఏ విధంగా నువ్వు తన ఇంద్రియార్థాల్లో ఉన్నావు అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతాడు. ఓకే, నెక్స్ట్ 49 మంగతయారు మాత. యద్దర్శనం నిగమ ఆత్మరహ ప్రకాశం యదర్శనం నిగమ ఆత్మరహ ప్రకాశం ముహ్యంతి యత్ర కవయోజ పరాయతంత ముహ్యంతి యత్ర
కవయో జపారయతంతః తం సర్వవాద విషయ ప్రతిరూపశీలం తం సర్వవాద విషయ ప్రతిరూపశీలం వందే మహాపూరుషమాత్మని గూఢబోధం. వందే మహాపురుష ఆత్మనిగూఢబోధం. హరే కృష్ణ. దేవా, నీ దివ్య రూపము గురించిన రహస్య జ్ఞానమును కేవలం వేదములే వెల్లడి చేయగలము. ఈ విధముగా బ్రహ్మాది మహావిద్వాంసులైనను కాల్పానిక పద్ధతుల ద్వారా నిన్నెరగడి తమ యత్నములలో మోహితులవుతున్నారు. ప్రతి తత్వవేత్త తన ప్రత్యేక నిర్ణయం అనుసరించి నిన్ను ఎరుగుచున్నాడు. బద్ధజీవుని ఆధ్యాత్మిక స్వరూపమును ఆచ్ఛాదించే ఉపాధులచే ఎవరిని గుర్తించిన జ్ఞానము కప్పబడినదో అట్టి పరమ పురుషునికి నేను నమస్కరించుచున్నాను. జై ప్రభుపాదుల వారి భాష్యం. హరే కృష్ణ. దేవదేవుని అవగాహన చేసుకొనడి తమ కాల్పానిక యత్నములలో బ్రహ్మాది దేవతలైన మోగగ్రస్తులగుదురు. ప్రతి తత్వవేత్త ఒక ప్రత్యేకమైన గుణమిశ్రమణచే కప్పబడిన వాడై పరతత్వమును తన భౌతిక బద్ధ స్థితిని అనుసరించి వివరించును. కనుక కఠోరముకు స్వానుభవ యత్నమైనను సకల జ్ఞానసారమునకు మనుజుని చేజార్చగలదు. సర్వోన్నతమగు జ్ఞానము శ్రీకృష్ణ భగవానుడే. కేవలము సంపూర్ణ శరణాగతి చేత అతనిని ప్రేమతో సేవించుట చేతనే మనుజుడు అతనిని ఎరుగగలడు. ఈ కారణము చేతనే మార్కండేయ ఋషిచట వందే మహాపురుషం అంటే మహాపురుషునికి నా వందనములని పలికెను. భగవంతుని అర్పించుచు అదే సమయాన్న జ్ఞాన మార్గంలో లేదా సకామ కర్మ పద్ధతిని కొనసాగించిన వాడు కేవలము మిశ్రమ మోహ కర్పలములచే పొందగలడు. విశుద్ధ భక్తునిగానొకటకు మనుజుడు సకామ కర్మలను జ్ఞాననిధిని పూర్తిగా త్యజించవలెను. అప్పుడు భగవంతుని ప్రేమయుక్త సేవ ఆ దేవదేవుని పరిపూర్ణ జ్ఞానం వసగగలదు. కేవలం ఈ పూర్ణత్వమే నిత్యాత్మ సంతృష్టి పరచగలదు. శ్రీమద్భాగవతమందర మార్కండేయుడు నరనారాయణ స్తుతించుట ద్వాదశ స్కందములోని 8వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతము భాష్యం సమాప్తము. హరే కృష్ణ. ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. నీ దివ్య రూపమును గురించినటువంటి రహస్య జ్ఞానము, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానము రహస్యము, అందుకనే అందరికీ తెలియదు. ఓకే, ప్రత్యేకించి భగవంతుడు ఒక రూపాన్ని కలిగి ఉంటారు అనేటువంటిది చాలా రహస్యమైనటువంటి జ్ఞానం. అందుకని చూడండి, అందుకని చాలామంది ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి ప్రతి వ్యక్తి కూడా భగవంతుడి యొక్క రూపాన్ని పూజిస్తున్నారా అంటే పూజించట్లేదు. కొంతమంది నిరాకార బ్రహ్మాన్ని పూజిస్తున్నారు, కొంతమంది శూన్యాన్ని భగవంతుడు అనుకుంటున్నారు, కొంతమంది ఏదో శక్తిని భగవంతుడు అనుకుంటారు, కొంతమంది పరమాత్మని భగవంతుడు అని అనుకుంటున్నారు. ఎందుకు ఇలా వివిధ స్థాయిలో వివిధ స్థితుల్లో భగవంతుడిని వాళ్ళు పూజిస్తున్నారు? కొంతమంది దేవీ దేవతలను భగవంతులు అనుకుంటున్నారు, కొంతమంది మనుషుల్ని భగవంతులు అనుకుంటున్నారు, కొంతమంది తనకి తానే భగవంతుడు అనుకుంటున్నాడు. ఎందుకు ఇవన్నీ తెలుసుకోలేకపోతున్నారు? ఒకవేళ నిజంగా మనము భగవంతుడి యొక్క నిజస్థితిని కనుక మనం తెలుసుకోగలిగినట్లయితే మనము వేదాలలో చెప్పబడినటువంటి రహస్యాన్ని మనం తెలుసుకున్నట్లు అవుతుంది. భగవంతుడి దివ్య రూపము అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం అంటే మనం రహస్యాన్ని ఛేదించడం. వేదాలలో చెప్పబడినటువంటి రహస్యం అది రహస్యం కాబట్టి అందరికీ తెలియదు. ఆ రహస్యాన్ని మనం ఎలా తెలుసుకోగలుగుతాము? భగవంతుడికి సంబంధించినటువంటి దివ్య రూపానికి సంబంధించినటువంటి రహస్యాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి అంటే మనం ఏం చెయ్యాలి అనేటువంటి విషయం కూడా మార్కండేయుడు చెప్తున్నాడు. మనోకల్పనలతో తెలుసుకోలేము, జ్ఞానంతో తెలుసుకోలేము. ఏం చేయగలగాలి? ఏం చేస్తే తెలుసుకుంటామని చెప్తున్నారు? ఆత్మానుభవం, ఒక గొప్ప గురువు పొందాలి. సంపూర్ణ శరణాగతి. సంపూర్ణ శరణాగతితోటి. ఇక్కడ చూడండి, బ్రహ్మాది మహా విద్వాంసులైనను కాల్పనిక పద్ధతుల ద్వారా నిన్నెరిగిడి తమ యత్నములలో మోహితులు అగుచున్నారు. ప్రతి తత్వవేత్త తన ప్రత్యేక నిర్ణయమును అనుసరించి నిన్ను ఎరుగుచున్నాడు. అంటే కొంతమంది నిరాకారంలాగా, కొంతమంది
ఆ, ఆ, శూన్యంలాగా, కొంతమంది ఒక శక్తిలాగా, కొంతమంది పరమాత్మలాగా, కొంతమంది ఒక వ్యక్తిలాగా, కొంతమంది ఒక్కొక్క రకంగా ఒక్కొక్కళ్ళు భగవంతుడిని తెలుసుకోగలుగుతున్నారు. కానీ నీ రూపం గురించి మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు? వీళ్ళందరూ కూడా వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళు నువ్వేంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోదలుచుకున్నారు కాబట్టి, అంటే మానసిక కల్పనలతోటి వాళ్ళు నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి, ఎంత తత్వం తెలిసినా, ఎంత జ్ఞానం ఉన్నా మనందరం కూడా భ్రమితులమైనటువంటి వాళ్ళమే అని చెప్తున్నారు. ఎప్పుడు మనం భగవంతుడి యొక్క రూపానికి సంబంధించినటువంటి దివ్య స్థితిని అనేటువంటి రహస్యాన్ని కనుక ఛేదించకుండా మనం వేదాలను చదివినా, పురాణాలు చదివినా, ఇతిహాసాలు చదివినా, ఆధ్యాత్మికంగా ఏ కర్మలు చేసినా కానీ మనం నిజమైనటువంటి రహస్యం గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. ప్రతి తత్వవేత్త తన ప్రత్యేక నిర్ణయమును అనుసరించి నిన్ను ఎరుగుచున్నాడు. బద్ధజీవుని ఆధ్యాత్మిక స్వరూపమును ఆచ్ఛాదించడి ఉపాధులచే ఎవరిని గురించినటువంటి జ్ఞానము కప్పబడుచున్నదో అట్టి పరమ పురుషునికి నేను నమస్కరించుచున్నాను. ఓకే, పరమ పురుషునికి నేను నమస్కరించుచున్నాను. ఎవరైనా ఇలాంటి తత్వవేత్తల్ని, ఇలాంటి జ్ఞానుల్ని, ఇలాంటి బద్ధజీవులని మాయలో ఉంచుతున్నటువంటి పరమ సత్యము, పరమ పురుషుడు అని చెప్తున్నారు. ఓకే, తనను తాను రహస్యంగా ఉంచుకున్నాడు భగవంతుడు. మాయతోటి కప్పేశాడు మనలందరినీ, చివరికి తత్వవేత్తల్ని, జ్ఞానుల్ని, చివరికి బ్రహ్మదేవుడితో సహా. చివరికి బ్రహ్మదేవుడు కూడా భగవంతుణ్ణి తత్వంతో తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే, తత్వవేత్తగా తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే భగవంతుడు అర్థం కారు, ఆయనకు కూడా అర్థం కాదు. కాబట్టి సర్వోన్నతమైనటువంటి జ్ఞానం ఏమిటి అనంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క సాకార రూపం. మనం వేదాన్ని చదివి భగవంతుడు ఎవరు అంటే శ్రీకృష్ణుడు అని చెప్పగలగాలి. అలా చెప్పలేకపోతే వేదాలు మనకు అర్థం కాలేదు, రహస్యమైనటువంటి జ్ఞానం అర్థం కాలేదు అని చెప్తున్నారు. కాబట్టి అలాంటి జ్ఞానము మనకి ఎవరి ద్వారా ఇస్తారంటే మార్కండేయుడు లాంటి ఋషి లాంటి వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవాలి. లేదంటే సరి అయినటువంటి ప్రామాణికమైనటువంటి అంటే భగవంతుడి యొక్క సాకార రూపాన్ని పూజించేటువంటి వ్యక్తుల యొక్క పరంపరలో ఉంటే మనం తెలుసుకోగలుగుతాం. ప్రామాణికమైనటువంటి గురువుని పొందితే మనం భగవంతుడికి రూపం ఉంది అనేటువంటి స్థితి వరకు మనం వెళ్ళగలుగుతాం. లేదంటే కనుక అది రహస్యమే అందరికీ. ఎంతోమంది ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఎంతో సాధన చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా భగవంతుడి రూపం గురించి తెలియకపోవడానికి కారణం వాళ్ళు చేస్తున్నటువంటి మనోకల్పనల కారణంగా, వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతం కారణంగా, వాళ్ళు ఉన్నటువంటి పరంపర కారణంగా, మనోకల్పనలతో తయారైనటువంటి పరంపర కాబట్టి, అది స్వయంగా భగవంతుడి నుంచి వస్తున్నటువంటి పరంపర కాదు. కాబట్టి భగవంతుడి యొక్క రూపం గోప్యంగానే ఉంది వాళ్ళకి. ఓకే, ఎందుకు చాలామంది చాలా పరంపరలు భగవంతుడి రూపాన్ని నమ్మట్లేదు అంటే ఇది కారణం. ఓకే, కాబట్టి జ్ఞాన విధిని, సకామకర్మ విధిని త్యజించి మనము భగవంతునికి ప్రేమయుత సేవ చేసేటువంటి స్థితికి రావాలి. అవునా? ఎప్పుడైతే భక్తి యోగంలోకి వస్తామో, ఎప్పుడైతే భగవంతుడి యొక్క సాకార రూప అర్చన చేస్తామో అప్పుడు మనము భగవంతుడిని తెలుసుకోగలుగుతాము. ఓకే, జ్ఞాననిధి అంటే భగవంతుని తెలుసుకోవడమే కదా ప్రభుజీ? ఏంటిది? జ్ఞాననిధిని పూర్తిగా త్యజించాలని చెప్పారు కదా. జ్ఞాన విధి అంటే జ్ఞానం ద్వారా భగవంతుడిని తెలుసుకునేటువంటి ప్రయత్నం. నాకు ఫిలాసఫీ తెలుసు, నాకు తత్వం తెలుసు, నాకు అంత తెలుసు, ఇంత తెలుసు, నాకు తెలిసిన దాని ప్రకారంగా భగవంతుడు ఇది అని మనం అర్థం చేసుకోవడం అంటే మానసిక కల్పన పద్ధతి అని అర్థం. ఓకే, మానసిక కల్పన చేయడం మానేసి మనము ప్రామాణికమైనటువంటి ఆచార్యుడు చెప్పింది వినాలి, ఆయన పరంపరలో భాష్యం చదవాలి. అప్పుడు మనకు భగవంతుడు అర్థమవుతారు. సొంతంగా చదివితే రాదు, సొంత ఆలోచనలతోటి భగవంతుని తెలుసుకోలేము అని. తత్వావగాహన గురువు ద్వారా పొందాలి. రైట్, మన సొంతంగా తత్వాన్ని చేసుకోలేము. ఓకే, ఇక్కడ 8 అధ్యాయాలు కంప్లీట్ అయిపోయింది మాతాజీ. 9వ అధ్యాయం మార్కండేయ ఋషి భగవన్మాయను దర్శించుట. ఏ విధంగా భగవంతుడు సృష్టి స్థితి లయ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మార్కండేయ ఋషి తన కళ్ళతో తాను చూస్తారనమాట. ఓకే, అది మనము నెక్స్ట్ అధ్యాయంలో చూసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.
పంచాకల్పతరుభ్యశ్చ కృపా పాంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పతితానాం పావనేభ్యో పావనేభ్యో హరే రామ 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 హరే రామ 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 హరే రామ 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 రామ